బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలోని ఉమ్నాబాద్ జిల్లాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షిరిడి నుంచి వస్తున్న ఒక కారులో కొంతమంది భక్తులు షిరిడి నుంచి ట్రావెల్ అయ్యి బ్యాక్ హైదరాబాద్కు వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆ కారులో మంటలు చెలరేగాయి. సో మంటలు చెలరేగడంతో అందులో ఉండే ముగ్గురు ప్రయాణికులు బయటపడ్డారు. కానీ కారులో ఉండిపోయిన ఒక టీచర్ అయితే అందులోనే ఆ కారులోనే ఉండిపోయారు, బయటికి రాలేకపోయారు. దీంతో అదే కారులో సజీవ దహనమైపోయారు. అయితే ఈ ఘటన మహారాష్ట్రలోని ఉమ్నాబాద్లో చోటు చేసుకుంది. ఈ కార్లో ట్రావెల్ చేసే వాళ్ళు మొత్తం మీద ఒక నలుగురు ట్రావెల్ చేస్తున్నారు. వారు షిరిడి నుంచి తిరిగి తమ స్వగ్రామానికి వస్తున్న నేపథ్యంలో ఇంతలోనే కార్లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు ముగ్గురు కారులో నుంచి సురక్షితంగా బయటికి రాగలిగారు. ఎవరైతే అందులో ఉన్న టీచర్, నల్గొండకు చెందిన టీచర్ మాత్రం అందులోనే ఇరుక్కుపోయి సజీవ దహనమైపోయారు. అయితే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి ఆ కారు మొత్తం దగ్ధమైపోయింది. కారు నుంచి బయటికి రాలేక లోపలే కాలిపోయారు టీచర్ సురేష్. నల్గొండ జిల్లా గొల్లగూడలో టీచర్గా పనిచేస్తున్నారు సురేష్. అయితే ఉమ్నాబాద్ హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకి సంబంధించిన విజువల్ కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. కారు ఏ విధంగా దగ్ధమైపోయిందో మనకు తెలుస్తుంది. అంటే అంతలా కాలిపోయిందంటే ఏ రేంజ్లో మంటలు వ్యాపించి ఉంటాయో మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అయితే కారులో చిక్కుకుపోయి ఎవరైతే టీచర్ సురేష్ ఉన్నారో ఆయన సజీవ దహనమైపోయారు. అయితే ప్రాణాలతో అందులో ఉండే మరో ముగ్గురు ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు మంటలు వ్యాపించాయి, అండ్ సురేష్ బయటికి ఎందుకు రాలేకపోయారు, ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారా లేదా వెనుక ఎక్కడైనా కూర్చున్నారా, దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దీనికి ప్రజెంట్ మహారాష్ట్ర పోలీసులు, ఇది మహారాష్ట్రలోని ఉమ్నాబాద్లో చోటు చేసుకుంది కాబట్టి మహారాష్ట్ర పోలీసులు ఈ అంశానికి సంబంధించి కూడా కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అండ్ ఫ్రేమ్లో మీరు టీచర్ సురేష్కి సంబంధించిన ఫోటోని కూడా చూస్తున్నారు. హైవే పైన ఉన్నట్టుండి ఒక కారులో మంటలు వ్యాపించాయి, మంటలు చెలరేగాయి. అయితే దీంతో అందులో ఉండే ప్రయాణికులు ముగ్గురేమో వెంటనే బయటికి రాగలిగారు. కానీ అక్కడ అందులో ఉన్న టీచర్ సురేష్ మాత్రం, నల్గొండలో పనిచేస్తున్న టీచర్ సురేష్ మాత్రం బయటికి రాలేకపోయారు. సో దీంతో ఆయన కారులోనే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, ఉమ్నాబాద్ జిల్లాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండకి చెందిన టీచర్ కారులో మంటలు వ్యాపించడంతో ఆయన అందులోనే సజీవ దహనమైపోయారు. అసలు ఏంటి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? చాలా విషాద ఘటన అని చెప్పవచ్చు. మొత్తం భార్య పిల్లలంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలికిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్ళు మహారాష్ట్ర షిరిడి దర్శనం కోసం స్నేహితులతో కలిసి, మరొక ముగ్గురు స్నేహితులతో కలిసి సురేష్ వెళ్ళడం జరిగింది. ఇంకా షిరిడి కూడా వెళ్తున్నటువంటి మధ్యలోనే వారి కార్ ఏదైతే ఉందో మారుతి సుజుకి బెలినో కార్ లో కూడా స్నేహితులతో కలిసి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత కూడా కారులో ఉన్నటువంటి కూలెంట్ ఆయిల్ ఆగిపోవడంతో కూడా ఆ వెహికల్ ని అక్కడే పార్క్ చేయడం జరిగింది. తర్వాత స్నేహితులు ఆ కూలెంట్ ఆయిల్ తీసుకురావడానికి కూడా బయటకు వెళ్ళడం జరిగింది. అయితే సురేష్ మాత్రం అందులోనే కారులోనే ఏసీ వేసుకొని అందులోనే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగానే డ్రైవర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఎందుకంటే పరిస్థితిలో కూడా కూలెంట్ ఆయిల్ అయిపోయింది, ఇంజన్ కూడా బస్ లో స్టార్ట్ చేయొద్దని కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. కానీ అతను కారులోనే ఏసీ వేసుకొని పడుకోవడం, ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత ఒక్కసారిగా కార్ ఆన్ చేయడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగినటువంటి పరిస్థితి కనిపించింది. బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్. కారులో సురేష్ ఒక్కరే ఉన్నారు. మొత్తం కూడా కారుకు మంటలు అంటుకోవడం జరిగింది. మనం విజువల్స్ తో కూడా చూస్తున్నాం. కారులో అతడు సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. భార్య, అదేవిధంగా బంధువులంతా కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నల్గొండ కలెక్టరేట్ పక్కనే నివాసం ఉంటారు. రైట్. అయితే ప్రజెంట్ కాల్ కట్ అయింది, మనం తిరిగి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, లోపలే అంటే ఆ టీచర్ సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన కారులోనే చిక్కుకుపోయి ఆయన కంప్లీట్గా సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రమేష్ని మనం మళ్ళీ కనెక్ట్ అయ్యాం. ఎస్ రమేష్, చెప్పండి రమేష్. ఆ కార్లో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు లాంగ్ డ్రైవ్ చేయడం జరిగింది. ఆ లాంగ్ డ్రైవ్ చేసిన క్రమంలో కూడా కార్లో కండిషన్ కూడా చూసుకోలేదు. కూలెంట్ ఆయిల్ లేకుండా కూడా నడపడం జరిగింది. కూలెంట్ ఆయిల్ అయిపోవడంతో అక్కడే వదిలేయడం జరిగింది. స్నేహితులంతా కూడా అక్కడ
దిగిపోయారు. ఇతను ఒక్కడే, సురేష్ ఒక్కడే ఏసీ వేసుకొని కూడా కారులోనే నిద్రిస్తున్నారు. అంతవరకు ఓకే, కానీ ఆ కూలెంట్ ఆయిల్ తర్వాత కూడా ఉండాలి. కానీ ముందే డ్రైవర్ కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితిలో కూడా ఆన్ చేయవద్దని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇతను నిద్ర నుంచి లేచిన సమయంలో ఒక్కసారిగా మర్చిపోయి కూడా కారు ఇంజన్ ని ఆన్ చేయగా ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్, మొత్తం కారుకు మంటలు అంటుకోవడంతో కూడా కారులోనే అక్కడికక్కడే సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సురేష్ ఇతను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తారు. నల్గొండ గొల్లగూడెంకు చెందినటువంటి వ్యక్తి. నిన్న ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న ఉదయం తెల్లవారుజామున ఘటన చేసుకుంది. మృతదేహాన్ని అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి కూడా నల్గొండకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక విషాదమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే దైవ దర్శనం కోసం షిరిడీకి స్నేహితులతో కలిసి వెళ్తుండగా కారులో ఈ విధంగా పించి ఆ తర్వాత అకస్మాత్తుగా మంటలు అంటుకొని కూడా కారులోనే తగలబడిపోవడం అనేది. గతంలో కూడా చాలా వరకు కారులో మంటలు చూసాం. ఏదైనా ఆ పొగలు రావడం, ఆ పొగల తర్వాత మంటలు వస్తాయి. దాన్ని అంతా గమనించి అందులో ఉన్న వారంతా కూడా బయటికి తిరుగుతారు. కానీ ఇందులో ఉండగానే, లోపల ఉండగానే ఒక్కసారిగా అంత అకస్మాత్తున మంటలు వ్యాపించడం కారణం ఏంటి అనేది ఇంకా ప్రమాదానికి కారణాలు తెలియదు. ఎందుకంటే కారులో చాలా వరకు మనం ఆ కార్లు తగలబడడం చూసాం. ముందుగా పొగ రావడం అంతా కూడా గమనించి అంతా కూడా బయటికి దిగిన తర్వాత దానంతో అది తగలబడుతుంది. కానీ ఇందులో సురేష్ లోపల ఉండగానే ఒక్కసారిగా బయటికి రాలేనంత విధంగా మంటలు అంతా వ్యాపించాయంటే దానికి ఇంకా కారణాలు తెలియరాల్సింది. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఒక్కసారిగా అతను మొత్తం ఏసీ ఆన్ లోనే నుంచి పూర్తిగా అంటే లేకుండా ఏసీ ఆన్ లో నుంచి అందులోనే నిద్రించడం జరిగింది. ఆ తర్వాత స్టార్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇంజన్ ని ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం జరిగింది. ఇది మారుతి సుజుకి బెలినో కారు, ఆ రెండు కార్లు కూడా కలిసి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఆ స్నేహితులు అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఎస్, మహారాష్ట్ర ఉమ్నాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఏదైతే కొంతమంది షిరిడి నుంచి రిటర్న్ తెలంగాణకు వస్తున్న టైంలో బలినో కారులో ఉన్నట్టుండి కూడా మంటలు వ్యాపించడం, దీంతో అందులో ఉండే ముగ్గురు ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటికి రాగలిగారు. కానీ ఎవరైతే నల్గొండకి సంబంధించి చెందిన టీచర్ సురేష్ బయటికి రాలేకపోయారు. దీంతో ఆయన ఆ కారులోనే సజీవ దహనమైపోయారు. సో దీంతో అక్కడ నల్గొండ జిల్లాలోని గొల్లగూడలో టీచర్గా పనిచేస్తున్నారు సురేష్. అయితే ఉమ్నాబాద్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ మంటలు వ్యాపించడంతో కారులో ఏసీ ఆన్ చేసుకున్న టైంలో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడం, దీంతో ముగ్గురు ప్రయాణికులు బయటికి వెళ్ళిపోగా సురేష్ మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. సో దీంతో ఆయన సజీవ దహనమైపోయారు. అయితే దీనికి సంబంధించి కూడా మహారాష్ట్ర పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.